గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం మౌర్య సామ్రాజ్యంలో మౌర్య చంద్రగుప్తుడి గురించి తెలుసుకుందాం. మౌర్య చంద్రగుప్తుడు నిన్న మౌర్య చంద్రగుప్తుడి గురించి కొన్ని అంశాలు తెలుసుకోవడం జరిగింది. మౌర్య చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 321లో రాజ్యానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. నందవంశాన్ని కూలదోసి నందవంశ చివరి పరిపాలకుడైన ధననందుణ్ణి ఓడించి అతన్ని తరిమివేసి ధననందుని ఓడించి తరిమివేసి చివరికి మౌర్య చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించినట్లుగా తెలుస్తుంది. మరి క్రీస్తుపూర్వం 321 నుండి దాదాపు 297 మధ్యకాలంలో మౌర్య చంద్రగుప్తుడు పరిపాలన కొనసాగించాడు. మౌర్య చంద్రగుప్తుని కాలంలోనే అతని ఈ సమకాలికులు సెలికస్ నికేటర్, వ్యాయ భారతాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు. అంటే అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తి అతను వెనుదిరిగిపోయిన తర్వాత అలెగ్జాండర్ జయించిన భూభాగాలకు భారతదేశం మరియు పాకిస్తాన్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ భూభాగాలన్నిటికీ అధిపతిగా సెల్యూకస్ నికేటర్ని నియమించడం జరిగింది. మరి మౌర్య చంద్రగుప్తుడి జీవిత కాలంలో అతడు సాధించిన గొప్ప విజయం వ్యాయ భారతాన్ని గ్రీకుల నుంచి విడిపించడం. వ్యాయ భారతాన్ని మొత్తం గ్రీకుల నుండి విడిపించడమే కాకుండా వ్యాయ భారతం నుండి కొన్ని భూభాగాలని, అంటే సెల్యూకస్ నికేటర్ రాజ్యం నుండి కొన్ని భూభాగాలని పొందడం, కాంబోడియా, గాంధారా, బెలుచిస్తాన్ మొదలైన ప్రాంతాలని మౌర్య చంద్రగుప్తుడు పొందినట్లుగా మనకు తెలుస్తుంది. అదే కాకుండా 500 ఏనుగులని బహుమతిగా సెల్యూకస్ నికేటర్ నుంచి పొందినట్టుగా, సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురు హెలీనాను కూడా పెళ్లి చేసుకున్నట్లుగా మౌర్య చంద్రగుప్తుడు తెలుస్తుంది. మౌర్య చంద్రగుప్తుడి ఆస్థానానికి సెల్యూకస్ నికేటర్
నుండి అంటే సెల్యూకస్ నికేటర్ ఆస్థానం నుండి మౌర్య చంద్రగుప్తుని ఆస్థానానికి ఒక రాయబారిని పంపించడం జరిగింది. రాయబారి పేరు మెగస్తానిస్. ఇతను చాలా కాలం పాటు మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండేవాడు. మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్న మెగస్తానిస్ అతను ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. అదే ఇండికా. ఈ గ్రంథంలో ఆనాటి అంటే మొఘళ్ళ కాలం నాటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులని రచించినట్లుగా తెలుస్తుంది మెగస్తానిస్. తర్వాత సెల్యూకస్ నికేటర్ని ఓడించిన మౌర్య చంద్రగుప్తుడు అటు తర్వాత ఇతని కాలంలో ఇతను చివరి దశలో అంటే తన పరిపాలనలో చివరి దశలో రాజ్యాన్ని తన కుమారుడైన బిందుసారుడికి అప్పచెప్పి ఇతను జైన మతాన్ని స్వీకరించినట్లుగా, జైన మతంలో దిగంబర శాఖని స్వీకరించినట్లుగా తెలుస్తుంది. దిగంబర శాఖకు చెందిన భద్రబాహు వెంట దక్షిణ భారతదేశానికి అంటే పాటలీపుత్ర నగరం అంటే మౌర్య సామ్రాజ్యపు రాజధాని పాటలీపుత్రం. మరి పాటలీపుత్రం నుండి అంటే ఉత్తర భారతం నుండి పాటలీపుత్రం ప్రస్తుతానికి బీహార్ రాష్ట్రం యొక్క రాజధాని. మరి పాటలీపుత్రం నుండి దక్షిణ భారతదేశానికి భద్రబాహు జైన మతంలోని దిగంబర శాఖను స్వీకరించిన మౌర్య చంద్రగుప్తుడు ఉత్తర భారతానికి నుండి దక్షిణ భారతదేశానికి వచ్చి కర్ణాటక దగ్గరలో ఉన్న ఒక పర్వతం పైన ముఖ్యంగా తపస్సు సలేఖన వ్రతాన్ని పఠించి అంటే జైన ఆచారం ప్రకారంగా సలేఖన వ్రతం అంటే శరీరం తనంతట తాను కృషింపజేసుకోవడం, అంటే నీరు ఆహారాన్ని వదిలి శరీరం తనంతట తాను కృషింపజేసే విధానాన్ని సలేఖన వ్రతం అని అంటారు. ఇది జైన సాంప్రదాయం. ఈ జైన సాంప్రదాయం ప్రకారంగా మౌర్య చంద్రగుప్తుడు దక్షిణ భారతదేశానికి వచ్చేసి అక్కడ చాలా కాలం పాటు సలేఖన వ్రతాన్ని చంద్రగిరి పర్వతం పైన సలేఖన వ్రతాన్ని పఠించి మౌర్య చంద్రగుప్తుడు మరణించడం జరిగింది. మౌర్య చంద్రగుప్తుడు మరణించిన తర్వాత రాజ్యానికి వచ్చిన వ్యక్తి బిందుసారుడు. బిందుసారుడు కూడా చాలా అద్భుతమైన పరిపాలకుడు. క్రీస్తు పూర్వము 297 నుండి 272 ఆ ప్రాంతంలో పరిపాలించినట్లుగా దాదాపు 22 సంవత్సరాల పాటు పరిపాలించినట్లుగా మనకు తెలుస్తుంది. మరి బిందుసారుడు అంటే గతంలో తండ్రి చంద్రగుప్త మౌర్యుడు ఏ విధంగా గ్రీకులతో సత్సంబంధాలను నెరవేర్చాడో అదేవిధంగా ఇక్కడ బిందుసారుడు కూడా గ్రీకులతోని సత్సంబంధాలను నెరవేర్చడం జరిగింది. అటు గ్రీకులలో సెల్యూకస్ నికేటర్ తర్వాత ఈ వ్యాయ ప్రాంతానికి అధిపతి అయిన వాడు యాంటియోకస్ I.
ఇక ఆంటియోకస్ బిందుసారుడి మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఒకానొక సమయంలో బిందుసారుడు ఆంటియోకస్ ఆస్థానానికి ఒక లెటర్ పంపించడం జరిగిందట. మీ దగ్గర నుండి అత్తిపండ్లు, మధువు మరియు వేదాంతిని పంపించడం అంటే ఆంటియోకస్ మా దగ్గర నుండి అత్తిపండు తర్వాత మధువు పంపించబడతాయి, కానీ వేదాంతిని మాత్రం పంపించలేమని చెప్పాడు. అటు తర్వాత ఆంటియోకస్ ఆస్థానం నుండి మన బిందుసారుడి ఆస్థానానికి డైమాకస్ను పంపినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే గతంలో మెగస్తానస్ ఏ విధంగా వచ్చాడో ఇప్పుడు డైమాకస్ కూడా బిందుసారుడి ఆస్థానానికి రావడం జరిగింది. సో ఇదే కాకుండా మరొక అంశం ఏంటి అంటే, బిందుసారుడి కాలంలో తక్షశిలా రాష్ట్రంలో తిరుగుబాటు లేవనెత్తితే ఆ తిరుగుబాటును ఆనించడానికి బిందుసారుడి కుమారుడైన అశోకుడిని ఉపయోగించి తక్షశిలలో జరిగిన తిరుగుబాటును అణించినట్లుగా మనకు తెలుసు. అయితే బిందుసారుడు స్వతహాగా అజీవక జీవన విధానాన్ని అనుసరించినట్లుగా తెలుస్తుంది. అజీవకులకు కొన్ని గుహలు కూడా త్రవ్వించినట్లుగా, గుహాలయాలు కూడా త్రవ్వించినట్లుగా మనకు కనపడుతుంది. అయితే బిందుసారుడు అజీవకులకు కొన్ని గుహలు త్రవ్వించడం జరిగింది. అలాగే పింగళవత్సుడు అనే ఒక అజీవక సైన్స్ను పోషించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే తన తండ్రి కాలంలో నుండి ఉన్న అజీవక సైన్స్ సన్యాసి అయిన పింగళవత్సుడు అనే వ్యక్తిని పోషించినట్లుగా మనకు కనపడుతుంది. ఇక బిందుసారుడి కాలం, బిందుసారుడికి వారసత్వంగా చాలా సువిశాలమైన ప్రదేశం లభించడం జరిగింది. ఆ ప్రదేశాన్ని కాపాడుకోవడమే కాకుండా తన రాజ్యాన్ని సుస్థిరతంగా సురక్షగా తర్వాత మంచి అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి బిందుసారుడు. ఇక బిందుసారుడి తర్వాత మనకు మౌర్య సామ్రాజ్యంలో బిందుసారుడి తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు అశోకుడు. అశోకుడు క్రీస్తు పూర్వము 272లో వచ్చినట్లుగా కనబడుతుంది. మరి అశోకుడి గురించి మనకు చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో చర్చిద్దాం. బ్రీఫ్గా ఒకసారి మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకుంటే, మౌర్య సామ్రాజ్యము నంద సామ్రాజ్య శిథిలాలపైన నంద సామ్రాజ్యం కూలదోసి మౌర్య చంద్రగుప్తుడు చాణక్యుడి సహకారంతో క్రీస్తు పూర్వం 321లో ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. తర్వాత మౌర్య చంద్రగుప్తుడు సాధించిన విజయాల్లో వ్యాయ భారతంలో ఉన్న సెలికస్ నికేటర్ని ఓడించి అతని నుంచి ఆర్థిక ప్లస్ భూభాగాలను వైవాహిక సంబంధాలను నెరవేర్చినట్లుగా మనకు కనబడుతుంది. మరి సెలికస్ నికేటర్ ఆస్థానం నుంచి వచ్చిన మెగస్తానస్ ఒక గొప్ప పుస్తకాన్ని రాసినట్లుగా మనకు కనపడుతుంది. మెయిన్ పాయింట్స్లలో మరొక పాయింట్, మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్న మంత్రిగా పనిచేసిన చాణక్యుడు అర్థశాస్త్రం అనే బుక్ని రాసినట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఒకసారి ఈ రాజ్య విస్తరణను మనం చూడగలిగితే,
అశోకుడి గురించి అతని విజయాలు, అతని పరిపాలనా విధానం, శాసనాలు, మత విధానం, అశోకధమ్మ, మిగతా తదితర అంశాలన్నిటినీ నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం.